తేదీ ఫిబ్రవరి 14, వారం శనివారం, తిథి ద్వాదశి సాయంత్రం 4:01 వరకు, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 6:15 వరకు, వర్జం రాత్రి 2:46 నుండి 4:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:34 నుండి 7:21 వరకు, శుభ సమయం సాయంత్రం 4:45 నుండి 5:20 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటా బయట మానసిక ఒత్తిడి పెరుగుతాయి. వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహపరుస్తాయి. వృషభ రాశి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో సకాలం పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరింపజేస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మిథున రాశి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగ నిరాశ పెరుగుతుంది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం తక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహరాశి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో నూతన ఆలోచనలు అమలుపరుస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. కన్యా రాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించిన కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. విద్యార్థులకు అధిక శ్రమ, చదువు మీద శ్రద్ధ పెట్టాలి. తులారాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగస్తులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ధనుసు రాశి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మకర రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువర్గంతో విభేదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళం ఏర్పడుతుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక కొంత ఇబ్బంది పడతారు. కుంభరాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు కలిసి రావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. మేన్ రాశి. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.